ఆంధ్రప్రదేశ్ గ్రామంలోని పచ్చని దక్షిణ భారత అడవి జింకలు, కుందేళ్లు, కోతులు, పక్షులు మరియు ఏనుగులతో నిండి ఉంది. అడవికి సమీపంలో ఒక చీకటి మర్మమైన గుహలోపల మసకగా మెరుస్తుంది. రెండు పెద్ద వంగిన కొమ్ములు, మెరుస్తున్న కళ్ళు మరియు లావుగా ఒక పెద్ద మగదయ్యం గుహలోపల కూర్చుంది. రాత్రిపూట గుహ నుండి అడవిలోకి బయటకు వస్తున్న పెద్ద కొమ్ముల దెయ్యం. జింకలు, కుందేళ్లు వంటి జంతువులు భయంతో పరిగెత్తుతాయి. ఆ దెయ్యం ఎర్రటి కళ్ళు మెరుస్తూ భయానకంగా రోజూ జంతువులను చంపుతుంది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద అడవిలో ఉన్న ఖాళీ స్థలంలో జంతువులన్నీ గుమిగూడి దెయ్యం గురించి ఆందోళనతో చర్చించుకుంటున్నాయి. ఒక కోతి, ఏనుగు, జింక మరియు నక్క ఒక సమావేశంలో ఉన్నట్లుగా కలిసి కూర్చుని గంభీరంగా మరియు ఆందోళనగా కనిపిస్తున్నాయి. అతని గుహ దగ్గర ఉన్న పెద్ద కొమ్ముల దెయ్యాన్ని ఎదుర్కొంటున్న జంతువులు అతనితో చర్చలు జరుపుతున్నాయి. దెయ్యం క్రోధంగా కనిపిస్తోంది. జంతువులు భయంకరంగా కనిపిస్తున్నాయి కానీ ఆశతో ఉన్నాయి. దెయ్యం ఒక జంతువును ఒకరోజు, మరుసటి రోజు మరొక జంతువును చంపగలదని జంతువులు అభ్యర్థించాయి. దెయ్యం ఈ షరతుకు అంగీకరించింది. దెయ్యం రోజూ షరతు ప్రకారం జంతువులను చంపి తింటుంది. ఇప్పుడు అది కోతి వంతు. తెలివైన కోతి తలపై పొడి కర్రలు మోసుకుంటూ సంతోషంగా నడుస్తూ అడవి మార్గంలో పాడుతూ ఉంటుంది. దెయ్యం కోపంగా మరియు గందరగోళంగా చూస్తూ దూరం నుండి అతన్ని చూస్తుంది. దెయ్యం కోపంగా కోతిని ప్రశ్నిస్తుంది. నన్ను చూసి అన్ని జంతువులు భయపడిపోయాయి కాని నువ్వు సంతోషంగా పాట పాడుతున్నావు. కోతి మర్యాదగా నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడుతుంది. కోతి నాకు భయంగా ఉంది కానీ నాకు సందేహం కూడా ఉంది అని చెప్పింది. దెయ్యం ఏంటి సందేహం అని అడిగింది. కోతి నీకు అగ్నిభయం ఉందని విన్నాను అని బదులిచ్చింది. దెయ్యం నాకు అగ్నిభయం లేదని బదులిచ్చింది. అప్పుడు కోతి ఎండిన కర్రలకు నిప్పు పెట్టి దెయ్యాన్ని తెలివి తక్కువ దెయ్యం గర్వంతో తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా దెయ్యం మంటల్లోకి దూకింది. అంతే దెయ్యం మలమల కాలి చచ్చింది. అడవి జంతువులు ఆనందంగా సంబరాలు చేసుకుంటూ బండరాయిపై గర్వంగా నిలబడి ఉన్న కోతి చుట్టూ నృత్యం చేస్తున్నాయి. కోతి చేసిన తెలివైన పనికి మిగతా జంతువులన్నీ ఎంతో సంతోషించాయి. ఏ రోజుతో దెయ్యం పీడ వడిలిపోయిందని చాలా ఆనందపడ్డాయి.